ధూమ్ 2లో హృతిక్ రోషన్ మ్యూజియంలో దొంగతనం చేసిన సీన్ గుర్తుందా? సరిగ్గా అదే స్టైల్లో ప్యారిస్లో భారీ చోరీ జరిగింది. వందల కోట్ల విలువైన వస్తువులు మాయమయ్యాయి. ఈ రాబరీకి పింక్ ప్యాంథర్స్ గ్యాంగ్కు లింక్ ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి. అసలు ఎవరి పింక్ ప్యాంథర్స్? ప్యారిస్లోని ప్రఖ్యాత లవ్రే మ్యూజియం అత్యంత భద్రత కలిగిన విలువైన వస్తు ప్రదర్శనశాల. గత వారం ఇక్కడ జరిగిన చోరీ యావత్ ప్రపంచాన్నే షాక్కి గురి చేసింది. నిమిషాల వ్యవధిలో అత్యంత ఖరీదైన ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు. వీటి విలువ దాదాపు 895 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ చోరీ చేసింది ఎవరు అనేది ఇంతవరకు తేలలేదు. మ్యూజియం దొంగలు ఎవరు అనేది ఇప్పటికీ తెలియలేదు. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే చోరీ జరిగిన విధానం చూస్తూ ఉంటే మాత్రం డేంజరస్ పింక్ ప్యాంథర్స్ గ్యాంగే గుర్తొస్తోంది. వీరు గప్చుప్గా వస్తారు. ఎలాంటి తొట్రుపాటు లేకుండా పని ముగించుకొని వెళ్ళిపోతారు. పక్కా సమాచారం, ప్రణాళికతో ప్రొఫెషనల్ గా రాబరీ చేయటం వారి స్టైల్. ప్యారిస్ మ్యూజియంలో అదే జరిగింది. దీంతో అందరి చూపు పింక్ ప్యాంథర్స్ వైపే చూపిస్తోంది. పింక్ ప్యాంథర్స్ దొంగల ముఠ గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ చోరీలకు పాల్పడింది. అందరూ చూస్తుండగానే దొంగతనాలు చేయటం వీరి నైజం. కేవలం ఆభరణాలు, వజ్రాలనే దోచుకుంటారు. ఇప్పటి వరకు 35 దేశాల్లో దాదాపు $500 మిలియన్ ఆభరణాలను ఈ గ్యాంగ్ దొంగిలించినట్లు ఆధారాలున్నాయి. 1990లో జరిగిన బోస్నియా యుద్ధంలో పాల్గొన్న సెర్బియన్ స్పెషల్ ఫోర్సెస్ సభ్యులు కూడా ఈ ముఠాలో ఉన్నట్లు గతంలో ఇంటర్పోల్ గుర్తించింది. పింక్ ప్యాంథర్స్ గ్యాంగ్కు అంతర్జాతీయంగా నెట్వర్క్ ఉంది. ఓసారి దుబాయ్లోని ఓ షాపింగ్ మాల్లో కేవలం 45 సెకండ్లలో చోరీ చేసి పరారయ్యారు. జపాన్, బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్ద నగల చోరీకి పాల్పడింది ఈ గ్యాంగే. అక్టోబర్ 19న ప్యారిస్లోని లవ్రే మ్యూజియంలో చోరీ జరిగింది. మ్యూజియంలో ఓవైపు నిర్మాణం జరుగుతూ ఉండగా అక్కడి నుంచి దుండగులు లోపలికి చొరపడ్డారు. నెపోలియన్ కాలం నాటి వస్తువులు, ఆభరణాలు ఉన్న గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అందులోని 9 వస్తువులను దొంగిలించారు. దాదాపు 100 మందితో కూడిన దర్యాప్తు బృందం దొంగల కోసం గాలిస్తోంది.